హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్. నేను మీ శ్యామన్మల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి నా అభివాదాలు, నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్కు అతి త్వరలో రీచ్ కాబోతున్నానని నాకు అర్థమవుతోంది. మీ అందరి ఆదరాభిమానాలు నా మీద ఆ విధంగా ఇప్పుడు కురుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య వైరల్ అవుతున్న వర్డ్ ఒకటి ఉంది కదా, క్లౌడ్ బరస్ట్. ఎస్, మీ అందరి ఆదరణ అభిమానం నా మీద క్లౌడ్ బరస్ట్లా కురుస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా వీడియోల్ని మీరు ఇంత ఆదరిస్తున్నందుకు, అవి మీకు నచ్చుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అయితే దీన్ని నేను మరింత బాధ్యతగా తీసుకోబోతున్నాను. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ అభిమానం, మీ ఆదరణ నాకు ప్రేరణను ఇస్తుంది. ఇకపై మరింత మంచి సమాచారంతో మరిన్ని మంచి వీడియోలను మీకు అందించడానికి నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అయితే ఎట్ ద సేమ్ టైం మీరందరూ కూడా నన్ను క్షమించాలి. ఎస్, ఎందుకంటే కాశీయాత్ర సిరీసు ఒక 10 వీడియోల తర్వాత ఇంకా కూడా యాత్ర కొనసాగింది. ఇంకా వీడియోలు ఉన్నప్పటికీ కూడా మీకు ఇదివరకే చెప్పినట్టుగా చాలా వరకు వీడియోలు అందులో మిస్ అయిపోవడం జరిగింది. అంటే కొన్ని కరప్ట్ అవ్వడం జరిగింది. అయితే కాస్తలో కాస్త రిలీఫ్ ఏంటంటే అందులో కొన్ని వీడియోలని నేను తిరిగి అతి కష్టం మీద పొందగలిగాను. చాలా వరకు వీడియోలు పోయాయి. అయితే నాకు లభించిన వీడియోలతోటే ఇప్పుడు ఆ యాత్ర మరింత ముందుకు కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు మీ ముందుకు నేను ఈ హరిద్వార్ యాత్ర, అదేవిధంగా దీని తర్వాత కూడా ఇంకా కొన్ని వీడియోలు ఉంటాయి, వీటితో వస్తున్నాను. దయచేసి మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే నా మీద కురుస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అదేవిధంగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తూనే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతున్నట్టుగా మీకు అనిపిస్తే మాత్రం దయచేసి మీ కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏ విధంగా నచ్చినా నచ్చకపోయినా సరే మీ కామెంట్స్లో మాత్రం ఆ విషయాన్ని తెలియజేయండి. నేను అన్నిటినీ కూడా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, మీరందరూ కూడా నాకు ప్రేక్షక దేవుళ్ళు, వీక్షక దేవుళ్ళు, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? కాశీ నుంచి హరిద్వార్కు 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటి లక్నో, మొరాదాబాద్ల మీదుగా సుమారు 840 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే రోడ్ ఎక్స్ప్రెస్ వే కాదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే చాలామంది ఆగ్రా ఎక్స్ప్రెస్ వే రూట్ను ఎంచుకుంటారు. సుమారుగా 1060 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కాస్తంత వేగంగా ముందే చేరుకోవచ్చు. ఎంత కాదన్నా ఒక 16 నుంచి 17 గంటల ప్రయాణం. మేము కూడా వారణాసి నుంచి ఆగ్రా ఎక్స్ప్రెస్ వే రూట్ నుంచి వెళ్ళేసరికి ఒక 18 గంటలు పట్టింది. మేము హరిద్వార్ చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటింది. ఇదిగోండి, ఇక్కడ కుడివైపు వాహనాలు పార్క్ చేసి కనిపిస్తున్నాయి చూడండి. అదిగో ఆ ఎత్తైన కొండ మీద ఉండే ఆలయమే చండీదేవి ఆలయం. చాలా ప్రకృతి రమణీయత మధ్య ఉంటుంది ఈ ఆలయం. చాలా బాగుంటుంది. ఇదిగో ఈ ఓం గుర్తులో కట్టడం ఉంది చూశారు కదా, ఇదే హరిద్వార్ సిటీకి స్వాగతం పలుకుతుంది. నిజానికి ఇది ఒక బ్రిడ్జ్ అన్నట్లు ఈ హరిద్వార్లో చాలానే బ్రిడ్జ్లు ఉన్నాయి. గంగా నది ఈ హరిద్వార్ నగరంలో 2 పాయలుగా ప్రవహించి మళ్ళీ కలిసిపోతుంది. ఆ ప్రవహించినంత మేర ఘాట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ హరిద్వార్ నగరాన్ని హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ హరిద్వార్ అంటే, హరి అంటే విష్ణువు, విష్ణువుని చేర్చే ద్వారం కాబట్టి హరిద్వార్ అంటే ఈశ్వరుని చేర్చే ద్వారం అని అర్థం. ఎందుకు ఈ పేరు అంటే చాలా ఫేమస్ అయిన చార్ధామ్ యాత్రకు ఈ హరిద్వార్ ఒక ప్రవేశ ద్వారం లాంటిది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను అన్నింటినీ కలిపి చార్ధామ్ అంటారు. ఇక హరిద్వార్ల విషయానికి వస్తే ఈ 2 పేర్లు కరెక్టే. ఎలా అంటారా, చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్లో కేదారేశ్వరుడు అంటే శివుడు కొలువై ఉంటాడు కాబట్టి అది శైవక్షేత్రం. ఇక బద్రీనాథుడు అంటే విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి అది వైష్ణవ క్షేత్రం. ఇలా శివకేశవులకు భేదం లేదు అని నిరూపించేందుకు అన్నట్లు ఈ హరిద్వార్ 2 క్షేత్రాలకు ద్వారంగా నిలిచింది. మాటల్లోనే మనం పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం. ఇక స్నానం చేసి ఫ్రెష్ అయిపోవాలి. ఈ హరిద్వార్లో ఫేమస్ అండ్ పెద్ద ఘాట్ హర్కి-పౌరి. ఈ హర్కి-పౌరి ఘాట్కు వెళ్ళే రోడ్డు అంతా ఇలా మార్కెట్ ఉంటుంది. 100ల కొద్దీ షాపులు ఉంటాయి. స్వీట్లు, లస్సీ, ఉన్ని దుస్తులు, పిల్లల టాయ్స్, ఇలా అన్ని రకాల షాపులు ఉంటాయి.
అలాగే నడుస్తూ ముందుకు వస్తే ఎదురుగా చాలా అందంగా కనిపిస్తూ ప్రత్యక్షమవుతుంది హర్కి పౌరి ఘాట్. గంగానదికి అటు ఇటు ఘాట్లు చాలా బాగా నిర్మించబడి ఉంటాయి. పౌరి అంటే మెట్లు. పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని సన్నిధానాలను చేర్చే మెట్లు ఇదే అనేది హర్కి పౌరి అనే పదానికి అర్థం. ఇక హిమాలయాల్లోని గంగోత్రిలో పుట్టి చంటి పిల్లాడ్లా చిన్న ధారల బుడిబుడి నడకలు వేస్తూ ప్రారంభమయ్యే గంగమ్మ ప్రయాణం పర్వతాల్లో ప్రవహించి సమాంతర నేల మీద అంటే మైదానం లాంటి ప్రాంతంలో కాలు పెట్టేది ఈ హరిద్వార్లోనే. కానీ అదేంటో ఇక్కడికి వచ్చేసరికి గంగమ్మ యవ్వనంలో ఉన్నవారిలా గడుసుగా అల్లరిగా ఉరకలు వేస్తూ ప్రవహిస్తుంది. ఇక్కడ నీరు చాలా వేగంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఇక కాశీలో మాత్రం ఇదే గంగమ్మ బాధ్యతల మీద పడిన వయసువాడిలా చాలా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. మన జీవితాల్లోని దశలను అలా గంగమ్మ ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంది. ఈ హరిద్వార్లో గంగలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. మీరు అలా కాలు ఆనించి చూస్తే మంచుగడ్డ మీద కాలు పెట్టినట్లు అనిపిస్తుంది. నీళ్ళల్లోకి దిగాలంటే కాస్తంత భయమేస్తుంది కూడా, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయండి. మీరు నీళ్ళలోకి దిగిన తర్వాత ఆ చల్లదనాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పడం కాదు, కానీ మీకే తెలుస్తుంది. ఇక నీళ్ళలో నుంచి బయటికి రాబుద్ది కాదు కూడా. కానీ బయటికి వచ్చిన తర్వాత మీరు ఎన్ని గంటల ప్రయాణం చేసి వచ్చారో, ఎంత కష్టపడి వచ్చారో, కానీ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ అలసట అంతా ఇట్టే మాయమైపోతుంది. అది గంగమ్మ మహత్యమో లేక ఆ చల్లటి నీటిలో పర్వతాల్లోంచి కలిసి వచ్చిన మూలికలు ఖనిజ లవణాల పవరో తెలియదు, కానీ స్నానం చేసిన తర్వాత గాల్లో తేలుతున్నట్లే ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత చాలామంది నదిలో దీపాలు వదులుతూ ఉంటారు. కాశీలో లాగే ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. ఇది కూడా చాలా ఫేమస్. వేలాదిగా చూడడానికి వస్తారు కూడా. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు లక్షల్లో భక్తులు వస్తారు. ఈ ఫ్రెష్నెస్ను ఎంజాయ్ చేస్తూనే ఇక తర్వాతి మజిలీకి వెళ్ళడానికి సిద్ధమైపోదాం. ఈ హరిద్వార్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యమైనవి మాత్రం మూడే మూడు. ఒకటి, ఇంతకుముందు హరిద్వార్కు ఎంటర్ అవుతుండగానే కనిపించిన చండీదేవి ఆలయం. రెండోది మానసాదేవి మందిరం. మూడవది మాయాదేవి మందిరం. ఈ 3 మందిరాలకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది, పురాణాలతో సంబంధం ఉంది. నెక్స్ట్ వీడియోలో మానసాదేవి మందిరం, మాయాదేవి మందిరం దర్శనాలు చేసుకుందాం. దేవుళ్ళు ప్రదర్శించే మహత్యాలు మనకు చాలాసార్లు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మన మనుషులతో సమానంగా కూడా వారు మన మధ్యలో ఉన్నారని చెప్పి తమ విచిత్రాల ద్వారా, తమ అద్భుతాల ద్వారా మనకు తెలియజేస్తుంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం గురించి మీకు తెలియాలంటే మాత్రం నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మానసాదేవి ఆలయము, అదేవిధంగా ఆ ఆలయంలో ఉన్న ఒక అద్భుతం, కంపల్సరీ ఒక అద్భుతమే అది, దాన్ని మిస్ కావద్దు. దయచేసి ఆ నెక్స్ట్ వీడియోను మాత్రం తప్పకుండా చూడండి. అప్పటిదాకా ఇదే విధంగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయిస్తూ మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.